హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు 1 వీక్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీ ఎగ్జామ్‌కి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా! మీరు ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజే చూసారనుకోండి మనకి చాలా యూజ్ అవుతుందనమాట. నేను ఆల్రెడీ ఎవ్రీ డే కూడా కరెంట్ అఫైర్స్ అయితే రిలీజ్ చేస్తున్నాను. మన ఛానల్‌లోని చెక్ చేసుకోండి. ఇప్పుడు 1 వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది క్విక్ రివిజన్ అయితే చేద్దాము. లామిట్ ఏ ఇది ఒక విన్యాసం అనమాట. ఈ లామిట్ ఏ విన్యాసం అనేది ఏ ఏ దేశాల మధ్య అంటే భారత్ అండ్ సీసెల్స్ మధ్య జరిగిన ఒక విన్యాసం అనమాట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 10వ ఎడిషన్. ఇప్పుడు ఆతిథ్య దేశం ఏంటి? హోస్ట్ కంట్రీ ఏది అంటే సీషెల్స్ అనమాట గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్మీకి సంబంధించిన ఒక విన్యాసం. అండ్ అలానే ఫిచ్ సంస్థ 2023, 24 సంవత్సరం అంటే ముగిసిన ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేట్ ఎంతని చెప్పిందండి? 6.5% అని చెప్పింది. 2024, 25కి గాను 7% అంటే 7% అని చెప్పేసి తెలిపిందనమాట. 0.5% అయితే పెంచింది. ఇదివరకు ఫిచ్ సంస్థ ఆర్థిక సంవత్సరం యొక్క వృద్ధి రేటు ఎంత చెప్పింది అంటే 7%. అండ్ అలానే కచ్ఛతీవు ప్రాంతం యొక్క వివాదం అనేది ఇప్పుడు వార్తల్లో నిలిచింది కదండీ! కచ్ఛతీవు గురించి మీరు డీటెయిల్‌గా తెలుసుకోండి. ఇప్పుడు తమిళనాడు అనేది ఎక్కువ వార్తల్లో వస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి. 1974 అండ్ 76లోని దీనికి సంబంధించిన అగ్రీమెంట్స్ అయితే జరిగాయి. అప్పుడు మనకి ప్రధానిగా ఎవరున్నారు అంటే ఇందిరాగాంధీ గారైతే ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము. కృత్రిమ కిరణజన్య సమోక్రియ ద్వారా కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తికి హైదరాబాద్‌కి చెందిన ఐఐసీటీ పరిశోధన అయితే చేశారండి. వీళ్ళు ఏం చేశారు అంటే కాడ్మియం సల్ఫైడ్ అండ్ అలానే సెమీ కండక్టర్లతో కూడిన ఈ ఆకులపై అంటే కృత్రిమ కిరణజన్య సంయోక్రియ జరపడానికి సూర్యరశ్మి పడిన వెంటనే కాడ్మియం ఉత్ప్రేరకం అనేది పనిచేసి రసాయన చర్య జరిగి హైడ్రోజన్ అయితే ఉత్పత్తి అవుతుందని చెప్పేసి తెలిపారనమాట. ఏంటంటే ఎలా మారుతుంది రసాయన చర్య అనేది కాడ్మియం అనేది ఉత్ప్రేరకంగా పనిచేసి రసాయన చర్య జరిగి హైడ్రోజన్ అయితే ఉత్పత్తి అవుతుందని చెప్పేసి. ఇదివరకు కృత్రిమ కిరణజన్య సంయోక్రియ ద్వారా తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ ఉత్పత్తిని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే హైదరాబాద్‌కి చెందిన ఐఐసీటీ పరిశోధకులైతే కనుక్కున్నారు గుర్తుపెట్టుకోండి. తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి ఇప్పుడు వార్తల్లో ఎక్కువగా వస్తుంది కదా! సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి లీగలైజ్ చేస్తూ థాయిలాండ్ దేశం అయితే ఇదివరకు వార్తల్లో నిలిచిందండి. అండ్ అలానే రీసెంట్‌గా నేపాల్ కూడా లీగలైజ్ చేస్తూ వార్తల్లో అయితే వచ్చింది. కాబట్టి ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి కూడా ఏదైనా వార్తల్లో వస్తే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము. మిల్లెట్స్‌కి ఉత్పత్తిని పెంచడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం అయితే ఫ్రీగా రైతులకు విత్తనాలు అయితే పంచుతున్నారనమాట. ఇదివరకు ఏ రాష్ట్రము ఫ్రీగా విత్తనాలను పంచుతున్నారు మిల్లెట్స్‌కి సంబంధించి అంటే రాజస్థాన్. అండ్ అలానే 500 కోట్ల ఈవీ స్కీమ్ అమల్లోకి అయితే తీసుకొచ్చారండి కేంద్ర ప్రభుత్వం. ఏంటి అంటే జూలై 31 వరకు ఈ స్కీమ్ అయితే అందుబాటులోకి ఉంటుంది. మార్చి 31 లోపు ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు చేసిన వాళ్ళు ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ అయితే పొందడానికి అర్హులవుతారని చెప్పారనమాట. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కొనుగోలు వారికి ఎందుకు ఈ సబ్సిడీస్ ఇస్తున్నారు అంటే మనకి పొల్యూషన్ తగ్గించడానికి కోసం అని చెప్పేసి ఇలా ప్రభుత్వం అయితే మనకి స్కీమ్స్ అయితే పెడుతున్నారు. హెవీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ వాళ్ళైతే దీన్ని రిలీజ్ చేశారండి. దీని గురించి అయితే చూద్దాము. అండ్ 2 వీలర్స్ అయితే 10,000 వరకు సబ్సిడీ ఇస్తారండి. చిన్న 3 వీలర్స్‌కి అయితే 25 అండ్ అలానే పెద్ద 3 వీలర్స్‌కి అయితే 50 వరకు కూడా సబ్సిడీ అయితే ఇస్తున్నారు. అంటే ఈ 50,00,00,000 రాయితీలను 4 నెలల పాటు అయితే ఇవ్వనున్నారు. ఎన్ని నెలల పాటు ఇస్తారండి? 4 నెలల పాటు ఇవ్వనున్నారు. అయితే నెక్స్ట్ నల్గొండ జిల్లాలోని 2000 ఏండ్ల కిందటి నాణేలైతే బయటపడ్డాయండి. ఎవరికి సంబంధించినవి అంటే శాతవాహనుల సామంతులైన మహా తలవరులకు సంబంధించిన నాణేలనమాట. ఎక్కడ బయటపడ్డాయి అంటే నల్గొండ జిల్లాలోని. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏఐ డేస్. ఈ ఏఐ డేస్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎవ్రీ డే కూడా మనకి ఏదొక్క విధంగా, ఏదొక్క రూపంలో ఏఐ గురించి అయితే వార్తల్లో అయితే వస్తుంది. ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ అనేది ఇదివరకు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్‌లో జరిగిందండి. దీని యొక్క థీమ్ ఏంటి అంటే ఏఐ ఫర్ సొసైటీ అనేది ఏఐ డేస్ 2024 కాన్ఫరెన్స్ యొక్క థీమ్. ఓకేనా? ఇక్కడ ఎవరు నిర్వహించారు అంటే స్వేచ్ఛ అనే సంస్థకు సంబంధించిన వాళ్ళు నిర్వహించారండి. ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు చివరి రోజుల్లో అయితే హాజరయ్యారు. ఓకేనా? ఇది 1 ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్. అండ్ ఇప్పుడు ఏప్రిల్ 2, 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. జీఎస్టీ 2024 మార్చిలో భారీగా వసూలైందని చెప్పేసి ఆహ్, చెప్పారనమాట. ఇది జీఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను. దీని గురించి చిన్న డీటెయిల్‌గా చెప్తాను చూడండి. 101 రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకైతే తీసుకొచ్చారు. జీఎస్టీ అనేది ఎలా అమల్లోకొచ్చిందండి? 101 రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకైతే వచ్చింది. జూలై 1 అనేది జీఎస్టీ డేగా ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటాము. 2017 జూలై 1న అయితే మనకి ఇది అమల్లోకొచ్చింది జీఎస్టీ అనేది. కాబట్టి జూలై 1 మనం జీఎస్టీ డే అని చెప్పేసి జరుపుకుంటామనమాట. అండ్ అలానే ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రతి నెల గణాంకాలనైతే విడుదల చేస్తారు. వీళ్ళెందుకు రిలీజ్ చేస్తారు అంటే జీఎస్టీ మండలికి చైర్‌పర్సన్‌గా ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ జీఎస్టీ మండలికి కూడా చైర్‌పర్సన్‌గా ఉంటారనమాట. అందుకోసమే ప్రతి నెల కూడా ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ గణాంకాలనైతే రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఆర్థిక మంత్రి ఎవరండి? నిర్మలా సీతారామన్ గారు కదా! తనే జీఎస్టీ మండలి యొక్క చైర్‌పర్సన్‌గా కూడా ఉంటారనమాట. ఈ జీఎస్టీ మండలి అనేది దేని తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే 279 అనమాట. ఓకేనా?
అండ్ నెక్స్ట్ 2023, 24 ఆర్థిక సంవత్సరానికి గాను 2023 ఏప్రిల్ అనేది 1.87 అత్యధిక జీఎస్టీ వసూలైన నెల. అంటే ప్రతి నెల గణాంకాలు రిలీజ్ చేస్తుంది కదా! 2023 ఏప్రిల్ అంటే మొదటి నెలలోనే ఆర్థిక సంవత్సరంలోని మొదటి నెలలోనే అత్యధికంగా జీఎస్టీ వసూలైన నెలగా నిలిచిందనమాట. 1.87 లక్షల కోట్ల రూపాయలైతే వచ్చింది. అండ్ అలానే రెండవ స్థానంలో ఎప్పుడొచ్చిందంటే 2024 మార్చ్ నెలకు సంబంధించి 1.78 లక్షల కోట్లతో రెండవ అత్యధిక జీఎస్టీ వసూలైన సంవత్సరంగా నిలిచిందనమాట. అంటే ఒకే సంవత్సరంలో మొదటి సంవత్సరం అయితే అది మొదటి నెలలోని జీఎస్టీ అనేది అత్యధికంగా అండ్ రెండవదొచ్చేసి చివరి నెలలోనైతే రెండవదైతే నమోదైందనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చూసారా 8.7 అండ్ అలానే 7.8. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అయితే చూద్దాము. స్మార్ట్ ఫోన్లు బేస్డ్ సిస్టమ్ అని చెప్పేసి స్మార్ట్ ఫోన్ బేస్డ్ సిస్టమ్ గ్లూకోజ్ టెస్టింగ్‌ని ఇదివరకు ఎవరైతే తీసుకొచ్చారో అంటే ఐఐటీ జోధ్‌పూర్ వాళ్ళు. ఐఐటీ జోధ్‌పూర్ వాళ్ళు ఏం చేశారండి స్మార్ట్ ఫోన్ బేస్డ్ సిస్టమ్ ద్వారా గ్లూకోజ్ టెస్టింగ్ అయితే చేయొచ్చని చెప్పేసి తెలిపారనమాట. అండ్ అలానే డిజిటల్ హెల్త్ కోర్స్ అనేది 3 సంస్థలైతే తీసుకొచ్చాయి. ఏంటి అంటే యూనిసెఫ్ ఇండియా అండ్ అలానే హెచ్ఎంఆర్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రిజిస్ట్రీ. ఇది ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. అండ్ అలానే ఐఐటీ బొంబాయి అనమాట. ఈ 3 సంస్థలు కూడా ఈ డిజిటల్ హెల్త్ కోర్స్‌నైతే తీసుకొచ్చాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ని నెలల వ్యవధి అంటే 2 నెలల వ్యవధితో. WHO అనేది కరోనా వైరస్ పైన కరోనా వైరస్ నెట్వర్క్ అనే వైరస్‌ని అయితే చూడడానికి చెక్ చేయడం అనమాట. వైరస్‌ని చెక్ చేయడానికి ఇదివరకు కోరీనెట్ ఎవరు రిలీజ్ చేశారు అంటే WHO. ఓకేనా? WHO అయితే రిలీజ్ చేసింది. తర్వాత కృత్రిమ మేధ ఏఐ ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఫిలిం ఏదండి? హిందీ ఫిలిం అనమాట. ఇరాహ్. ఈ ఇరాహ్ మూవీ వచ్చేసి హిందీ ఫిలిము. ఇది ఏఐ ఇండియాస్ ఫస్ట్ బేస్డ్ ఫిలిం అనమాట. ఏఐ గురించి మనం చూసాం కదా ఏప్రిల్ 1ని చూసాము. ఇప్పుడు మళ్ళీ చూసారా ఏప్రిల్ 2ని కూడా ఏఐ అనేది మనకి వార్తల్లో నిలిచింది. కాబట్టి ప్రతి నెల కూడా మనకి వార్తల్లో నిలుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఐ కూడా నేను కంప్లీట్ ఏఐకి సంబంధించిన మొత్తం అన్నీ కూడా వీడియో ఒక దగ్గర చేసి పెడతాను. మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత నేషనల్ మారిటైమ్ వీక్ 2024 అనేది మార్చ్ 29 నుంచి ఏప్రిల్ 5 వరకు అనమాట. దీని యొక్క థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ అలానే ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అనమాట. ఇప్పుడు థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ మారిటైమ్ వీక్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 2024 మార్చ్ 29 ఏప్రిల్ 5 వరకు. అంటే ఒక 1 వీక్‌కి సంబంధించిన నేషనల్ వీక్ అనమాట. చూసారా? నేషనల్ మారిటైమ్ వీక్. దీని యొక్క థీమ్ ఏంటండి? సస్టైనబుల్ షిప్పింగ్ అండ్ అలానే ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్. తర్వాత అంధ విద్యార్థుల కోసం అర్థమయ్యేలాగా చేసే కొత్త సాంకేతికత అనేది ఐఐటీ బెంగుళూరు వాళ్ళైతే తీసుకొచ్చారండి. అంధ విద్యార్థులకు ఇదివరకు ఎవరు తీసుకొచ్చారు అంటే ఐఐటీ బెంగుళూరు. ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు బ్రెయినీ లిపి ఎలా అయితే ఉంటుందో ఇది సాంకేతికత ద్వారా కొత్తగా అయితే తయారు చేశారనమాట. ఓకేనా? తర్వాత FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ మహిళా సంస్థకి జయశ్రీ దాస్ వర్మ గారైతే అధ్యక్షురాలుగా నియమితులయ్యారనమాట. ఇదివరకు FICCI యొక్క మహిళా సంస్థకి అధ్యక్షురాలుగా ఎవరు నియమితులయ్యారండి? జయశ్రీ దాస్ వర్మ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు మనకి 2 ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే పూర్తయ్యాయి. 3 ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ ఒక వెబ్సైట్‌ని అయితే రూపొందించిందనమాట. దీని పేరేంటి అంటే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్. ఇప్పుడు మనకి ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ వాటిల్లో ఎన్నికల గురించి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. ఎన్నికల గురించి మనకి రాజ్యాంగంలోని పార్ట్ 15లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు అయితే ఎన్నికల గురించి తెలుపుతుందనమాట. ఇలా చిన్న చిన్న ఎన్నికల గురించి కానీ వీటి గురించి బ్రీఫ్గా మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా? ఎన్నికల గురించి అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ ఇదివరకు ఏ వెబ్సైట్ని రూపొందించింది అంటే మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ని అయితే రూపొందించింది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషన్ గారు ఎవరండి? రాజీవ్ కుమార్. ఈయన ఎన్నవ వ్యక్తి అంటే 25వ వ్యక్తి. ఓకేనా? నెక్స్ట్ చంద్రుడిపై మొక్కలు పెంచనున్న నాసా అనమాట. ఆ మొక్కల పేర్లు ఏంటి అంటే డక్వీడ్, క్రెస్, బ్రాసికా ఇలా 3 మొక్కలను అయితే పెంచడానికి అయితే చూస్తుంది. ఎవరు అంటే చంద్రుడిపై మొక్కలు పెంచడానికి నాసా. ఇది అమెరికాకు చెందిన సంస్థ అనమాట. లీఫ్ అంటే లూనార్ ఎఫెక్ట్ అండ్ అగ్రికల్చర్ ఫ్లోరో వాళ్ళు దీనికైతే ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట. ఇది ఫస్ట్ టైము ఈ చంద్రుడిపై మొక్కలు పెంచడం అనేది నాసా ప్రయత్నిస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం అన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూసారా మనకి 3 ఏప్రిల్‌లో కూడా మనకి ఏఐ గురించి అయితే వార్తల్లో వచ్చింది. ఇండియా ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. దీన్ని రూపొందించింది ఎవరు అంటే VH ముఫీద్. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట ఈయన. ఇతనైతే ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నైతే ఏఐ
కృత్రిమ మేధనైతే తయారు చేశారండి. ప్రపంచంలోనే మొట్టమొదటిసారనమాట. ఇది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పేరేంటి అంటే దేవిక. ఆమె పేరేంటండి దేవిక. ఓకేనా? పేర్లు కూడా వెరీ ఇంపార్టెంట్. పేర్లయితే అడుగుతారు. మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతము ఏ ప్రాంతము అత్యవసర ల్యాండింగ్ విన్యాసం అయితే జరిగింది. ఇదివరకు మొట్టమొదటి కేంద్రపాలిత ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్ విన్యాసం జరిగింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా? వాయుసేన హెలికాప్టర్‌లనమాట ఇది. జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని వాన్పో సంగం హైవేపై ఈ హెలికాప్టర్‌లయితే దిగాయండి. ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ఏ ప్రాంతంలో ఉన్నాయి? వాన్పో సంగం అనే హైవేపై ఈ హెలికాప్టర్‌లయితే దిగాయి. ఏవేవి అంటే చూద్దాం చూడండి. అమెరికాకు చెందిన చినూక్, రష్యాకు చెందిన MI-17 అండ్ అలానే మన దేశానికి చెందిన ALH అంటే అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌లు కూడా. ఈ 3 ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని అంటే 5 హెలికాప్టర్‌లయితే దిగాయి అత్యవసర ల్యాండింగ్ విన్యాసంలోని. ఓకేనా? ఏ ఏ దేశానికి సంబంధించినవి ఉన్నాయండి? అమెరికాకు చెందిన చినూక్, రష్యాకు చెందిన MI-17 అండ్ అలానే మన దేశానికి చెందిన ALH. ఓకేనా? ఆల్రెడీ ఇలాంటి సౌకర్యమే అనేది ఏ రాష్ట్రాల్లో ఉన్నాయంటే ఏపీ, ఆంధ్రప్రదేశ్, యూపీ, ఉత్తరప్రదేశ్ అండ్ అలానే రాజస్థాన్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న 6 జన్యువులని చెప్పేసి అంటే జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఏ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు అంటే స్పెయిన్‌లోని ఏ విద్యా సంస్థలండి గ్రెనడా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలైతే పరిశోధన చేశారు. అంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ణయించడానికి 6 జన్యువులైతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి వీళ్ళైతే పరిశోధన చేశారు. 2023, 24 లోని 100% గ్రామ పంచాయతీలకు సామాజిక తనిఖీలు పూర్తి చేసిన రాష్ట్రాలేంటి అంటే తెలంగాణ అండ్ అలానే కేరళ. 2023, 24 ఆర్థిక సంవత్సరం ఉంది కదా! ఆ 100% గ్రామ పంచాయతీల్లోని సామాజిక తనిఖీలు పూర్తి చేసిన రాష్ట్రాలేవండి? తెలంగాణ అండ్ కేరళ. తర్వాత ఏపీ పాఠశాలల్లో వాటర్ బెల్ రోజులో 3 సార్లనమాట. ఇదివరకు కేరళలోని కూడా ఈ వాటర్ బెల్ అనేది ఏర్పాటు చేశారండి. ఏపీలో కూడా మొదలుపెట్టారనమాట. 3 సార్లు 8:45 నిమిషాలకు ఒకసారి, 10:50 నిమిషాలకు, 11:50 నిమిషాలకు ఒకసారి 3 సార్లయితే ఈ వాటర్ బెల్ అయితే మోగుతుంది. అండ్ అలానే ఆఫ్రికా దేశమైన కాంగోలోని తొలిసారి అయితే ఒక మహిళా ప్రధాని అయితే ఉందనమాట. ఎవరంటే జుడిత్ సుమిన్వా. ఆఫ్రికా దేశమైన కాంగో అనే ప్రాంతం యొక్క తొలిసారి అనమాట ఒక మహిళా ప్రధాని అయితే ఉన్నారు. ఆమె పేరేంటంటే జుడిత్ సుమిన్వా. అండ్ అలానే నెక్స్ట్ అంతర్జాతీయ చెస్ సమైక్య విడుదల చేసిన క్లాసికల్ ఫార్మేట్ రేటింగ్స్ అయితే 20 ఏళ్ల అర్జున్ ప్రపంచంలోనే 9వ స్థానంలో నిలిచారనమాట. అండ్ అలానే విశ్వనాథ్ ఆనంద్ గారిని దాటి అంటే భారత్‌కి సంబంధించిన విశ్వనాథ్ ఆనంద్ గారిని దాటి టాప్ ర్యాంకర్‌గా ఈ అర్జున్ అయితే నిలిచారు. ఇతను ఎక్కడంటే వరంగల్‌కి చెందిన వ్యక్తి. ఇతను ఎన్ని పాయింట్స్‌తో ముందంజలో ఉన్నాడు అంటే 2756 పాయింట్స్ ఇతను ముందంజలో ఉన్నాడనమాట. ఇది 3 ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్. ఇప్పుడు 4 ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. 2024లోని భారత వృద్ధి రేటు 7.5% అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ అయితే అంచనా వేసిందండి. ప్రపంచ బ్యాంక్‌కి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. ప్రపంచ బ్యాంక్‌కి అజయ్ బంగా విధులైతే నిర్వహిస్తున్నారు. అండ్ అలానే ఈ ఆర్థిక వృద్ధి రేటు భారత వృద్ధి రేటు ఉంది కదా! దీనికి సంబంధించి జీడీపీ అనమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. అంటే స్థూల దేశీయ ఉత్పత్తి అంటే మనం తెలుగులో చూద్దాము. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న వస్తు సేవల విలువనే జీడీపీ అంటారనమాట. జీడీపీ అంటే ఏంటండి? ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ సరిహద్దు లోపల అంటే మన బౌండరీ లోపల ఏవైతే ఉత్పత్తి అవుతున్నాయో ఆ వస్తు సేవల యొక్క విలువనే జీడీపీ అంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచ బ్యాంక్ గురించి డీటెయిల్‌గా చదువుకోండి. మన భారత వృద్ధి రేటు ఎంతని చెప్పారు? 7.5%. తర్వాత దేశంలోని తొలి వాణిజ్య క్రూడ్ ఆయిల్ ముడి చమురు అనమాట. ఎక్కడ స్టోరేజ్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తున్నారంటే మన దేశంలోనే తొలిసారి అంటే సూపర్లేటివ్ పాయింట్ అండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇదివరకు వాణిజ్య క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన స్టోరేజ్ యూనిట్‌ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే కర్ణాటకలోని ఎక్కడండి? పాడూరు. 2.5 మిలియన్ టన్నుల నిల్వ సామర్థ్యంతో అయితే ఇది ఉంటుందనమాట. సామర్థ్యం ఎంతండి? 2.5 మిలియన్ల టన్నులు. తర్వాత మొబైల్ యాప్‌తో ప్రాథమిక దశలోనే డెమోన్షియాను గుర్తించి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ అలానే సాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు అయితే కనుక్కున్నారు. మొబైల్ యాప్‌తో ప్రాథమిక దశలోనే డెమోన్షియా గుర్తింపు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అండ్ అలానే సాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకులు అయితే కనుక్కున్నారనమాట. అండ్ అలానే గాలిలోని డిఎన్ఏతో నేరగాళ్లను కనుక్కోవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అయితే కనుక్కున్నారండి. అంటే మనం మాట్లాడేటప్పుడు ఆ డిఎన్ఏ అనేది గాలిలోనే అయితే కలుస్తుందంట. ఆ కలిసిన డిఎన్ఏతో నేరగాళ్లను అయితే పట్టుకోవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అయితే కనుక్కున్నారు. ఓకేనా? హైదరాబాద్ బయోలిక్కర్ అండ్ డిస్టిలరీస్ సంస్థ అనమాట.
ఈ సంస్థ ఎక్కడుందంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఆయుర్వేద మద్యాన్ని రూపొందించారు. ఈ ఆయుర్వేద మద్యాన్ని తయారు చేసిన డాక్టర్ ఎవరు అంటే ఆయుర్వేద డాక్టర్ బి. శ్రీనివాస్ అమరనాథ్ అనమాట ఈయన పేరు. ఈ లిక్కర్‌ని సృష్టించిన వ్యక్తి. ఓకేనా. ఇదివరకు ఆయుర్వేద మద్యాన్ని రూపొందించిన రాష్ట్రం ఏది అంటే హైదరాబాద్. ఓకేనా. తెలంగాణ సారీ. తర్వాత కోళ్ల వ్యర్థాలతో బయోప్లాస్టిక్, సింథటిక్ పాలిమర్ల వినియోగాన్ని అయితే తగ్గించడానికి ఐఐసీటీ వాళ్ళైతే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అయితే కృషి చేస్తుందనమాట. ఐఐసీటీ అంటే ఏంటంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఆల్రెడీ మనం ఐఐసీటీ గురించి చూసాం కదా! మీకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి. ఆల్రెడీ కృత్రిమ కిరణజన్య సంయోక్రియను అయితే తయారు చేస్తూ ఐఐసీటీ అయితే మనకి వార్తల్లో నిలిచింది. కృత్రిమ హైడ్రోజన్ తయారు చేస్తూ మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా కోళ్ల వ్యర్థాలతో బయోప్లాస్టిక్‌ని తయారు చేస్తున్నారని చెప్పేసి సింథటిక్ పాలిమర్ల వినియోగాన్ని తగ్గించడానికి ఈ ఐఐసీటీ అనేది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అయితే కృషి చేస్తుందనమాట. ఓకేనా. ఇలా మనకి ఒక్కసారి మనం చూసామనుకోండి, లాస్ట్ టైం మనకి వార్తల్లో వచ్చిన ఒక్కసారి రివిజన్ చేసుకున్నారంటే క్విక్ రివిజన్ లాగా ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు గుర్తుండడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందనమాట. విపత్తు సాయం కింద రావాల్సిన నిధుల్ని విడుదల చేయకుండా కేంద్రం అడ్డుకుంటుందని చెప్పేసి ఆరోపిస్తూ తమిళనాడు అయితే ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఆశ్రయించిందనమాట. తమిళనాడు మనకి చెప్పాను కదా! వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంది. ఖచ్చిత వివాదం అని చెప్పేసి ఇలాంటి వివాదాలన్నీ ఉన్నాయి. కాబట్టి తమిళనాడు గురించి బ్రీఫ్‌గా మీరైతే మొత్తం చదువుకోండి. విపత్తు సాయం కింద రావాల్సిన నిధుల్ని విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇదివరకు ఏ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది అంటే తమిళనాడు ప్రభుత్వం. సీఎం ఎవరండి? స్టాలిన్. అంటే ఏ విపత్తుకు సంబంధించింది అంటే మిచాంగ్ తుఫాన్‌కి సంబంధించిందని చెప్పేసి నిధులు రావట్లేదని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. మీరు గవర్నర్ ఎవరో తెలిస్తే తమిళనాడుకి సంబంధించిన గవర్నర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనా. తర్వాత ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా అయితే మరోసారి అభ్యర్థించిందండి. ఇదివరకు ఏ ఏ ప్రాంతం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోరింది అంటే పాలస్తీనా. ఓకేనా. పాలస్తీనా గుర్తుపెట్టుకోండి. కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారా తమ కృత్రిమ సూర్యుడు కొత్త రికార్డు సృష్టించాడంటూ దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు అయితే వెల్లడించారు. ఈ కృత్రిమ సూర్యుడు ఎక్కడున్నాడు అంటే దక్షిణ కొరియాలో ఉన్నాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కృత్రిమ సూర్యుడు ఎక్కడున్నాడండి? దక్షిణ కొరియా. ఈ సూర్యుడు సృష్టించింది ఏటో చూద్దాము. కొరియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీలోని కే స్టార్ అంటే ఈ కృత్రిమ సూర్యుడి పేరేంటండి? కే స్టార్. గుర్తుపెట్టుకోండి. కృత్రిమ సూర్యుడి పేరేంటి? కే స్టార్. ఏం చేసిందంటే 48 సెకన్ల పాటు 100 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనైతే ఉత్పత్తి చేసిందంట. 2021లో 30 సెకన్లు మాత్రమే ఉత్పత్తి చేస్తే, ఈ 2024 సంవత్సరం 48 సెకన్ల పాటు అయితే 100 మిలియన్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనైతే ఉత్పత్తి చేసింది. ఓకేనా. తర్వాత భూమి లోపల మహాసముద్రం అంటే సముద్రానికి మించిన సముద్రాలు 700 కిలోమీటర్ల లోతులో భారీగా నీరు ఉందని ఇదివరకు ఎవరు పరిశోధన చేశారు అంటే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వాళ్ళైతే పరిశోధన చేశారనమాట. ఓకేనా. ఇది ఏప్రిల్ 4 యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్‌లో నాకు ఏదో ఒక విషయం అయితే మీరు చెప్పండి. అండ్ అలానే 5 ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. భారతదేశానికి సంబంధించిన విన్యాసం అండి ఇది. గగన్ శక్తి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు అనమాట. 10 రోజుల పాటు జరగనుంది. ఈ విన్యాసం ఏ ప్లేసుల్లో జరుగుతుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి మొత్తం అంతా కూడా అంటే ఒక లైన్ ఆన్సర్ కాకుండా 2, 3 లైన్‌లో ఆన్సర్‌లు ఇచ్చి రైటా రాంగా అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఇదైతే కరెక్ట్‌గా చూసుకోండి. భారతదేశానికి సంబంధించిన విన్యాసం ఏంటంటే ఇది గగన్ శక్తి. గగన్ అంటే ఆకాశానికి అంటే ఎయిర్ క్రాఫ్ట్‌కి సంబంధించిన విన్యాసం అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని పోఖ్రాన్ వద్ద అయితే జరగనుంది. అండ్ అలానే గుజరాత్‌లో భూజ్ అనే ప్రాంతం వద్ద, లడఖ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఆతిథ్యం అయితే ఇస్తున్నారనమాట. అంటే రాష్ట్రాలు ఏవేవండి? పోఖ్రాన్ వద్ద, భూజ్ అండ్ అలానే లడాక్, అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఇవైతే జరగనుంది విన్యాసాలైతే. తర్వాత ఇండియాస్ డిఫెన్స్ అంటే ఈ భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులకు సంబంధించినవి 21,083 కోట్లయితే మనకి ఖర్చయినట్టు రికార్డ్ అయితే వచ్చిందనమాట. తర్వాత లాస్ట్ ఇయర్‌కి ఇప్పటికి అభివృద్ధి చెందింది ఎంత అంటే 32.5%. తర్వాత యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. యూపీఐ అంటే ఏంటండి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అత్యధికంగా గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరం అయితే 199 కోట్ల రూపాయలైతే యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయని చెప్పేసి వెల్లడించింది. అంటే లాస్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ ఏంటి అండి? 199 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయంట. తర్వాత ఈ పారాడీప్ పోర్ట్ అనేది ఒడిస్సా దేశంలోని నంబర్ 1 పోర్ట్ అని చెప్పేసి నిలిచిందనమాట. మన దేశంలోనే నంబర్ 1 పోర్ట్ ఏదంటే ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందనమాట. ఎగుమతులకు సంబంధించిన నంబర్ 1 పోర్ట్ ఏదండి? పారాడీప్. ఈ పోర్ట్ ఎక్కడుంది? ఒడిస్సాలో ఉందనమాట.
అండ్ అలానే ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ని అంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అలానే మెటా సంస్థలు కలిసి ఒక ఒప్పందం అయితే తీసుకున్నాయనమాట. ఫ్యాక్ట్‌కి సంబంధించి ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ని ఎవరు ఇదివరకు ఏ ఏ సంస్థలు కలిసి ఒప్పందం తీసుకున్నాయంటే ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అండ్ అలానే మెటా సంస్థలు. ఓకేనా? స్టార్ట్ 2024 అండి స్టార్ట్ అనే ప్రోగ్రాము స్పేస్ సైన్స్ టెక్నాలజీ అవేర్‌నెస్ అండ్ ట్రైనింగ్ అనమాట. ఇది ఆన్‌లైన్‌లో జరగనుంది. దీని యొక్క డేట్స్ ఏంటి అంటే 15థ్ ఏప్రిల్ నుంచి 3rd మే వరకు జరగనుంది. థీమ్ ఏంటి అంటే ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. థీమ్ కూడా వెరీ ఇంపార్టెంట్. స్టార్ట్ యొక్క థీమ్ ఏంటి అండి? ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్. నెక్స్ట్ అయితే చూద్దాము. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనేది ఒక సిస్టమ్‌ని అయితే ప్రారంభించిందండి. ఇది స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్ అనమాట. SARAH స్మార్ట్ చూడండి స్మార్ట్ ఏఐ రిసోర్స్ అసిస్టెంట్ ఫర్ హెల్త్. ఇదివరకు ఏ ఆర్గనైజేషన్ ఈ సిస్టమ్‌ని ప్రారంభించిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా? ఇది ఫస్ట్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్ అనమాట. ఏఐకి సంబంధించిన ఫస్ట్ డిజిటల్ హెల్త్ ప్రమోటర్. ఇది కూడా ఏఐకి సంబంధించింది చూసారా ఎవ్రీడే వస్తుందన్నాను కదా! బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇండియా అండ్ నేపాల్ దేశాన్ని కలిసి ఒక సాంస్క్రిట్ ఎడ్యుకేషన్‌లో అయితే ఒప్పందం అయితే చేసుకున్నాయనమాట. ఇదివరకు ఏ ఏ దేశాలు సాంస్క్రిట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి సంయుక్తంగా కలిసి చేస్తున్నాయంటే ఇండియా అండ్ నేపాల్. అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి అయితే వార్తల్లో వచ్చిందండి. 400 కోట్ల మందికి అన్నదానంపై ఐక్యరాజ్య సమితిలో అయితే ప్రత్యేక వేడుకల్లో అయితే మాట్లాడారు. కాబట్టి అక్షయ పాత్ర ఫౌండేషన్ గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. తర్వాత దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ గారైతే రిలయన్స్ ఇండస్ట్రియల్ అధినేత ఈయనైతే నిలిచారనమాట. ఈ ఈ జాబితాని ఎవరు రిలీజ్ చేశారంటే ఫోర్బ్స్ ఒక తాజా జాబితానైతే విడుదల చేసింది. దీంట్లో 9,69,296 కోట్లతో ఈయన అగ్రస్థానంలో అయితే నిలిచారనమాట. ఓకేనా? తర్వాత ఇది మనకి 5th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. తర్వాత 6th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. క్యాన్సర్‌కు దివ్య ఔషధాన్ని అయితే తయారు చేశారు. టీ సెల్ థెరపీ అనమాట. ఈ టీ సెల్ థెరపీ గురించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోండి బేసిక్‌గా. ఇది ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటీ బాంబే అండ్ టాటా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైతే అభివృద్ధి చేశారు. దీన్ని ముంబైలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారైతే ప్రారంభించారు. CAR అంటే చిమిరిన్ యాంటీజెన్ రిసర్వ్ పోర్ట్ అనమాట. ఇది టీ సెల్ థెరపీకి సంబంధించిన దీని పేరు ఏం పెట్టారు అంటే నెక్స్కార్ 19. ఇదివరకు వార్తల్లో నిలిచిన నెక్స్కార్ 19 అనేది దేనికి సంబంధించింది అంటే క్యాన్సర్‌కి సంబంధించిన ఒక ఔషధం. ఓకేనా? నెక్స్కార్ 19 అనేది దేనికి సంబంధించిన ఔషధం అండి? క్యాన్సర్‌కి సంబంధించిన ఔషధం. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్నాయని చెప్పేసి విడుదల చేశారనమాట. ఎవరు రిలీజ్ చేశారు అంటే లాన్సెట్ కమిషన్. ఈ లాన్సెట్ కమిషన్ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అధ్యయనం అయితే చేసిందనమాట. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్పారనమాట. ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళలో వస్తుందనమాట. అండ్ అలానే పెరుగుతున్న ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ఒక కొత్త ప్రయోగంతో అయితే అమెరికా శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారండి. దీని పేరు ఏంటి అంటే మెరైన్ క్లౌడ్ ట్రైటనింగ్ అని పిలుస్తారు. ఇదివరకు వార్తల్లో నిలిచిన మెరైన్ క్లౌడ్ ట్రైటనింగ్ అని చెప్పేసి ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. దేనికి సంబంధించిందండి? ఉష్ణోగ్రతను తగ్గించడానికి. తర్వాత టేబుల్ టాప్ లేజర్ సిస్టమ్ అనేది ఇదివరకు ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే TIFR హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ అయితే అభివృద్ధి చేసింది. టేబుల్ లేజర్ సిస్టమ్ అనేది ఎవరు తీసుకొచ్చారండి? TIFR. ఓకేనా? తర్వాత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫ్రేమ్‌ని అయితే పరీక్షించిందనమాట. రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఈ బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఫ్రేమ్‌ని అయితే పరీక్షించారండి. ఇది ఒడిస్సాలోని అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగం అయితే చేశారు. దీని యొక్క సామర్థ్యం అగ్ని ఫ్రేమ్ యొక్క సామర్థ్యం ఏంటి అండి? 1000-2000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను అయితే ఛేదించడానికి ఇది రాత్రి సమయంలో ఈ ప్రయోగం అయితే చేశారనమాట. తర్వాత RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును అయితే యథాతథంగా కొనసాగించినట్టు తెలిపింది. అలానే రెపో రేటు 6.5% వద్ద స్థిరంగా ఉంచినట్లయితే ప్రకటించిందనమాట. ఓకేనా? ఆర్బీఐ గురించి డీటెయిల్‌గా కంప్లీట్‌గా చెక్ చేసుకోండి. ఆర్బీఐ గవర్నర్ ఎవరండి? శక్తికాంత్ దాస్. ఓకేనా? తర్వాత ఆత్మ నిర్భయ భారత్ అంటే ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ కింద భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ అభివృద్ధి అయితే చేసిందనమాట. ఈ ప్రాజెక్ట్ ఆకాష్ తీర్ దే కార్యక్రమంలో భాగంగా అండి ఆత్మ నిర్భయ భారత్. ఓకేనా? కుండలలో 3730 సీసపు నాణేలైతే ఈ ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో అయితే తవ్వకాల్లో బయలుపడ్డాయి. ఇవి ఎవరికి సంబంధించినవి అంటే ఇక్ష్వాకులకు సంబంధించినవనమాట. ఇంకా నగలు, ఆట వస్తువులు కూడా బయలుపడ్డాయి. ఎక్కడండి? ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో.
నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అనమాట తెలుగులో. ఇది ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియంలోని బ్రసెల్స్‌లో ఒక సంస్థ ప్రధాన కార్యాలయంలో అయితే ఉత్సవాలైతే జరుగుతున్నాయి. ఈ నాటో అనేది ప్రధాన కార్యదర్శి జేఫ్ స్టోలెన్బర్గ్ అనమాట. నాటో మొదట్లో 12 దేశాలతో ఆవిర్భవించింది. ఇప్పుడు 32 సభ్య దేశాలైతే ఉన్నాయన్నమాట. అంటే మొదట్లో ఎన్ని దేశాలు ఉండేవండి? 12 దేశాలు ఉండేవి. ఇప్పుడు 32 దేశాలుగా మారాయి. నాటో అనే సంస్థ 1949 ఏప్రిల్ 4న అయితే ఏప్రిల్ 4వ తేదీన వాషింగ్టన్‌లో ఏర్పడింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నాటో ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1949 ఏప్రిల్ 4. నాటోని ఒటాన్ అని కూడా పిలుస్తారనమాట. నాటో అన్నా, ఒటాన్ అన్నా 2 ఒకటే. ఒటాన్ అంటే ఫుల్ నేమ్ చూద్దాము. ఆర్గనైజేషన్ డు ట్రీటీ అట్లాంటిక్ నార్డ్. చూడండి, ఆర్గనైజేషన్ డు ట్రీటీ అట్లాంటిక్ నార్డ్ అన్నా, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అన్నా ఒక్కటే. నాటోలో 31వ దేశంగా 2023 ఏప్రిల్ 4న ఫిన్లాండ్ అయితే చేరింది. ఇదివరకు స్విట్జర్లాండ్ కూడా చేరింది. అది డేట్ అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఓకేనా? హైదరాబాద్‌కి చెందిన క్రిసెంట్ హస్తకళాకారుల సంక్షేమ సంఘానికి జీఐ ట్యాగ్ అయితే వచ్చిందనమాట. జీఐ సర్టిఫికేట్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫికేట్ అనేది అందజేశారు. ఇదివరకు హైదరాబాద్‌కి చెందిన ఎవరికొచ్చిందండి? క్రిసెంట్ హస్తకళాకారులకైతే ఈ జీఐ సర్టిఫికేట్ అయితే అందజేసుకున్నారు. తొలితరం టీవీ న్యూస్ లీడర్ అయిన శాంతి స్వరూప్ గారైతే చనిపోయారనమాట. ఇతని పేరైతే గుర్తుపెట్టుకోండి. తొలితరం టీవీ న్యూస్ లీడర్ ఎవరండి? శాంతి స్వరూప్ గారైతే చనిపోయారు. ఇదండి 6th ఏప్రిల్ 2024 యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. ఇప్పుడు 7th ఏప్రిల్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. వాతావరణ మార్పుల వలన కరువు కారణంగా జింబాబ్వే అయితే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అయితే చేసిందనమాట. స్టేట్ ఆఫ్ డిజాస్టర్ అన్న, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అన్న ఒకటే వస్తుంది. రాష్ట్ర అత్యవసర పరిస్థితి ఇటువరకు ఏ దేశానికి వచ్చిందంటే జింబాబ్వే. ఓకేనా? తర్వాత ఆ దేశ అధ్యక్షులు ఎవరంటే ఎమర్సన్. ఆ దేశ అధ్యక్షులు ఎవరండి? ఎమర్సన్. ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి తీర్మానం అయితే చేసింది. గాజాలోని కాల్పుల విరమణ అనేది పాటించాలంటూ తీర్మానం కోరింది. ఈ సందర్భంగా జరిగిన ఓటింగ్‌లో భారత్, ఫ్రాన్స్, జపాన్, నెదర్లాండ్, రొమేనియా సహా 13 దేశాలైతే దూరంగా ఉన్నాయన్నమాట. ఓకేనా? భారతదేశం నుంచి గయానా దేశానికి 2 డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్‌లనైతే పంపించింది. భారతదేశం ఇదివరకు డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్‌లు ఏ దేశానికి ఇచ్చిందండి? గయానా. గుర్తుపెట్టుకోండి. ఏ దేశం అండి? గయానా. దీన్ని ఎవరు తయారు చేశారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే తయారు చేశారు ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ని. గయానా యొక్క దేశ అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ ఇర్ఫాన్ ఆలీ. గయానా దేశం యొక్క అధ్యక్షుడు ఎవరండి? మహమ్మద్ ఇర్ఫాన్ ఆలీ. తర్వాత కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సాగర్ కవచ్ లక్షద్వీప్‌లో జరిగిందనమాట. ఇది భారతదేశానికి సంబంధించిన ఒక విన్యాసం. ఈ సాగర్ కవచ్ అనేది ఎక్కడ జరిగింది అంటే లక్షద్వీప్‌లో అయితే జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, మన దేశానికి సంబంధించిన విన్యాసాలు ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి విన్యాసాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇదివరకు మనం గగన్ శక్తిని కూడా చూసాము. గగన్ శక్తి ఏ ప్లేసుల్లో జరుగుతుందో కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే నెక్స్ట్ ఎన్‌సీఈఆర్‌టీ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి అనేది ఒక కీలక మార్పులనైతే సూచిస్తుందనమాట. ఏంటి అంటే కొన్ని పదాలను తొలగిస్తుంది. అవి ఏంటి అంటే బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లు, ముస్లింల హత్య, ఆర్టికల్ 370 రద్దు అంశాలపై పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పేరుకు బదులుగా ఏం చేస్తుందంటే ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని అయితే చేర్చున్నారు. ఈ విషయాన్ని అయితే ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళైతే తెలిపారనమాట. అండ్ అలానే భారతదేశం 2025 సంవత్సరానికి గాను ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకుంది. ఏంటి అంటే యూరియాకు సంబంధించిన దిగుమతిని అయితే చేయకూడదు. అంటే వేరే దేశం నుంచి మనం అయితే దిగుమతి చేసుకోకుండా మనమే సొంతంగా తయారు చేసుకోవాలని చెప్పేసి 2025 కల్లా మనమే తయారు చేసుకోవాలని ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాము. లక్ష్యాలు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఏఐకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనమాట. ఉపవాసాల్లో మధుమేహ నియంత్రణకు కృత్రిమ మేధ ఏఐ ప్రోగ్రామ్‌ను ట్విన్స్ హెల్త్ సంస్థ అయితే రూపొందించింది. ఓకేనండి. ట్విన్ హెల్త్ సంస్థ అయితే రూపొందించిందనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఆల్జీమర్ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు, తీవ్ర మతిమరుపును నివారించేందుకు పీటౌ 217 అనే బయోమార్కర్ ద్వారా గుర్తించవచ్చు అని చెప్పేసి ఎవరు పరిశోధన చేశారు అంటే లండన్ విశ్వవిద్యాలయ కళాశాలకు చెందిన అశ్విని కేశవన్ నాయకత్వంలో ఈ అశ్విని కేశవన్ గారు వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఈయన ఆధ్వర్యంలో లండన్‌లో జరుగుతుందనమాట. మతిమరుపు గురించి ఇదివరకు పరిశోధన చేసిన సంస్థ లేదంటే కళాశాల ఏది అంటే లండన్ విశ్వవిద్యాలయ కళాశాల. ఓకేనా? ఎందుకంటే ఇందులో మనకి మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఇది ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. అశ్విని కేశవన్ గారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐఎన్ఎస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు ముగించుకొని 3 హోమగాములైతే భూమికి తిరిగొచ్చారండి. ఇది రష్యాకు చెందిన MS-24 వ్యోమనౌక ద్వారా కజకిస్తాన్‌లోని గడ్డి నేలల్లోకి అయితే దిగారు. ఓకేనా? ఈ సెప్టెంబర్ 15న ఐఎన్ఎస్‌కి చేరారనమాట. ఐఎన్ఎస్ అంటే ఏంటండి? ఇంటర్నేషనల్
అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనమాట. ఇది 204 రోజులు పూర్తిగా అందులో గడిపి అక్కడ మీదకైతే తిరిగొచ్చారనమాట. ఇందులో ఎవరెవరున్నారనేది కూడా ఇంపార్టెంట్. రష్యాకి చెందిన బలేగ్ నోవిట్స్కీ, అమెరికా హోమగామి అయిన లోరల్ ఓహరా అండ్ అలానే బెలారస్‌కి చెందిన మరియానా అండ్ వాసిలెవెస్కయా ఈ ముగ్గురు అయితే ఉన్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అతి చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియన్ జాబితాలో స్థానం దక్కించుకున్నది ఎవరు అంటే లివియా వోయిట్. 19 సంవత్సరాలు ఒక అమ్మాయన్నమాట. ఓకేనా? ఏప్రిల్ 7థ్ యొక్క కరెంట్ అఫైర్స్. ఇప్పుడు 8థ్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామండి. ఇలా మనకి 1 వీక్ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. ఐస్లాండ్‌లోని గ్రెండావిక్ పట్టణ సమీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం అయితే జరిగింది. ఇదివరకు 2, 3 నెలల నుంచి ఐస్లాండ్‌లోని అగ్నిపర్వతాలు ఎక్కువగా విస్ఫోటనం అయితే జరగడం జరుగుతుంది. కాబట్టి ఇది ఐస్లాండ్‌కి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అనమాట. గ్రెండావిక్ పట్టణ సమీపంలో అయితే ఈ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది. తర్వాత ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జపోరియా అణువిద్యుత్ కేంద్రం ఎక్కడుందండి? ఉక్రెయిన్‌లో ఉందనమాట. ఇది ఎక్కడ? ఐరోపాలోని అతిపెద్ద అణుకేంద్ర విద్యుత్ కేంద్రం. దీనిపై ఉక్రెయిన్ డ్రోన్‌లతో అయితే దాడి చేసిందనమాట. తన దేశంలో ఉన్న ఆ విద్యుత్ కేంద్రం పైనే డ్రోన్‌లతో దాడి చేసింది. ఎందుకంటే ఇది రష్యా ఆధీనంలో కొన్ని రోజుల నుంచి ఈ జపోరియా అణువిద్యుత్ కేంద్రం అయితే ఉందనమాట. అండ్ అలానే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధానికి 6 నెలలు పూర్తయ్యాయని చెప్పేసి వార్తల్లో వచ్చింది. హమాస్, ఇజ్రాయెల్ గురించి కూడా మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. రక్త పరీక్షతో పాటు గుండెపోటును కూడా ముందే పసిగట్టవచ్చు అని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు అయితే వెల్లడించారు. ఈ రక్త పరీక్ష పేరేంటి అంటే ట్రోపోనిన్ 1 అనమాట. రక్త పరీక్షతో గుండెపోటును ముందుగానే పసిగట్టొచ్చని ఏ పరిశోధకులు వెల్లడించారు అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వెళ్ళమంట. ఈ రక్త పరీక్ష పేరేంటండి? ట్రోపోనిన్ 1. CGHS సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఈ యాప్‌ను రిలీజ్ చేసింది ఎవరు అంటే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ వాళ్ళైతే విడుదల చేశారు. ఇది పేరేంటంటే మై CGHS యాప్. ఓకేనా? తర్వాత SCO సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 19థ్ ఎడిషన్ మీటింగ్ కజకిస్తాన్‌లోని ఆస్తానా అనే ప్రాంతంలో జరిగింది. అజిత్ దోవల్ ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఈయన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన ఆధ్వర్యంలో కజకిస్తాన్‌లోని ఆస్తానా ప్రాంతంలోని ఏం జరిగిందండి? SCO సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 19థ్ ఎడిషన్. సెబీకి అయితే ఒక గౌరవప్రదమైన సర్టిఫికేట్ అయితే వచ్చిందనమాట. ISO IEC. సెబీ అంటే ఏంటంటే సెక్యూరిటీ ఎక్సైజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ జరిగింది అంటే ఎవరిచ్చారు అంటే NABCD నేషనల్ అకారిడేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ అనమాట. వీళ్ళైతే ఈ సర్టిఫికేట్‌ని సెబీకి అందజేశారు. అండ్ అలానే ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్తలు అయితే సముద్రంలో పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలను అయితే పరిశోధన చేశారండి. 11 కోట్ల టన్నుల ప్లాస్టిక్ అయితే పేర్కొందని వీళ్ళైతే తెలిపారనమాట. ఓకేనా? ఇదివరకు సముద్రం లోపల ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన శాస్త్రవేత్తలు. జపనీస్ గ్రాండ్ ప్రీలో విజేత ఎవరండి? మ్యాక్స్ వేర్ స్టాఫెన్. ఈయన జపనీస్ గ్రాండ్ ప్రీ యొక్క విజేత. గుర్తుపెట్టుకోండి. ఇది ఏప్రిల్ 2024 8థ్ యొక్క కరెంట్ అఫైర్స్ అనమాట. మీకు వీడియో యూస్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. 1 వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. దీనికి సంబంధించిన PDF కూడా మీకు కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్‌ని సపోర్ట్ చేశారనుకోండి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్‌తో పాటు ఇంపార్టెంట్ ప్రతి హిస్టరీ, జియోగ్రఫీకి సంబంధించిన ట్రిక్స్ కూడా నేను చెప్తానండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? మన ఛానల్‌ని ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.